ఏటి ప్రభావం ఏం లేదు. అమ్మాయిల అమ్మా నాన్నల చలిచిత్తం చపలత్వం ఎక్కువ ఉంది. దయచేసి నేను ఒకటే చెబుతున్నాను, అమ్మాయిల పేరెంట్స్కి అమ్మాయిలు ఆస్తులు కావాలి, అంతస్తులు కావాలి, మాకు లక్షల్లో శాలరీలు కావాలి, లగ్జరీ లైఫ్లు కావాలి, తిరగడానికి కారు బోరు కొడితే బండి అనకుండా ఎంతకు తగ్గ గంతకు తగ్గ బొంతని అంతకు చూసుకొని పెళ్ళిళ్ళు చేయండి. మా ఊర్లోనే కావాలి, మా ఇంటి పక్కనే కావాలి. మా అమ్మాయి మాకు తెల్లారితే ముఖం చూపించి హాయ్ చెప్పాలి, మేము వెళ్తుంటే బాయ్ చెప్పాలి అనే రకంగా ఎవరు కోరుకోవద్దు. ఏ ఊరైనా ఏ రాష్ట్రమైనా అమ్మాయి అక్కడ అల్లుడి దగ్గర సుఖ సంతోషాలతో ఉంటే చాలు అనే ఉద్దేశంతో పిల్లనివ్వండి. ఆస్తుల్ని అంతస్తుల్ని నమ్మి పిల్లల్ని ఇవ్వద్దు. ఒకవేళ ఆస్తుల్ని అంతస్తుల్ని నమ్మి ఇచ్చినా ఒకవేళ మీ అమ్మాయి వాళ్ళ ఇంట్లో అడుగు పెట్టిన తర్వాత ఆయన్ని పోతే అప్పుడేం చేస్తారు? వేరే వాడికి ఇచ్చి చేస్తారా పెళ్ళి? అది చెయ్యరు కదా. ఆ అమ్మాయి ఆ అబ్బాయితోటే కాపురం చేయాలి, ఉన్నా లేకపోయినా. ఇవన్నీ నమ్మొద్దు. చేస్తున్నారా? జరుగుతున్నాయి ఇటువంటి జరుగుతున్నాయి అంటే ఇక మా ఇప్పుడున్న కాలాన్ని బట్టి ఒక ఝాన్సీ రాణి ఆడదే బయలుదేరిద్ది. ఇటువంటి చేష్టలకు విసిగి వేసారిన ఆడవాళ్లే ఒక ఝాన్సీ రాణిలే. ఇప్పుడు నేను ఎలా ఫైర్ అవుతున్నానో ఆ అమ్మాయిల తల్లిదండ్రుల మీదే కానీ అమ్మాయిల ప్రవర్తనల మీదే కానీ, అలాగే నాలాంటి వాళ్ళు ఎవరో ఒకళ్ళు ఎక్కడో దగ్గర నుంచి బయలుదేరుతారు. ప్రస్తుతానికి ఏటి ప్రభావం ఏం లేదు. అమ్మాయిల అమ్మా నాన్నల చలిచిత్తం చపలత్వం ఎక్కువ ఉంది. అమ్మాయి అక్కడేదో అమెరికాలో ఉందంటే మన ఇండియాలో ఎవరికి ఎవరయ్యో మళ్ళీ అదే వేరే సొంత ఇల్లు ఉండాలి, కారు ఉండాలి, లక్షల్లో శాలరీలు కావాలి, బోరు కొడితే బైక్ కావాలి. అమ్మాయికి కారులో గాలి ఆడలేదనుకో మళ్ళీ గాలికి తిప్పడానికి బైక్ కావాలి, అదో 2,50,000 బొక్క, మళ్ళీ అది బుల్లెటే కావాలి, అన్నీ కావాలంటున్నారు. అలా ఉన్నారనమాట అమ్మాయి అమ్మా నాన్నలు, అలా ఉన్నారు. అలాగనే అబ్బాయిల అమ్మా నాన్నలు కూడా అది వాళ్ళకేం తెలుసు? ఇళ్లలో కూర్చొని వంటలు చేసుకున్న ఆడవాళ్ళకి అది ఎంతవరకు తెలుసు? అమ్మాయి వాళ్ళ ఇంట్లో ఉంది లేదని నేను చెప్పట్లేదు. ఆమె ఇంట్లో కూర్చొని వంట చేసిద్ది. ఎందుకంటే వాళ్ళు అయినప్పుడు బయటికి పంపించలేదు కదా. ఆమె నువ్వు నన్ను నా పిల్లల్ని చూసుకో అని చెప్పాడు. ఆ అమ్మాయి కూడా ఉద్యోగానికి పోతే అప్పుడు తెలిసిద్ది. ఈమె కూతురు వెళ్తుంది కదా. ఇప్పుడు ఈమె కూతురు వెళ్ళబట్టి నా కూతురు నాకు తెచ్చిస్తుంది. అటువంటి వాడే కావాలని కోరుకుంటుంది. కానీ ఈమె కూడా ఫస్ట్ నుంచి అలా చేసే మహిళలు కూడా ఉన్నారు. ఇంట్లో పరిస్థితులను చక్కదిద్దుకొని ప్లస్ బయట ఉద్యోగాలు చేసే మహిళలు కూడా ఇప్పటికీ ఉన్నారు, ఎప్పటి నుంచో ఉన్నారు, లేరు అనట్లేదు. వాళ్ళు ఒదిగి ఉంటారు, వాళ్ళ కుటుంబాలు ఎదిగి వస్తాయి. ఇటువంటి చలచిత్రాలకి చెపిలిత్వాలకి పోయి అత్యాశలకు పోయినటువంటి కుటుంబాలలో ఉన్న పిల్లల్ని కన్నా తల్లిదండ్రులు కూడా ఇలాగే ఉన్నారు. అలాగనే అబ్బాయిల పేరెంట్స్ కూడా ఒకటేనండి. అబ్బాయిల పేరెంట్స్ కూడా లక్షల్లో కట్నాలు కావాలి, మాకు అవి కావాలి ఈ కావాలని వెళ్ళొద్దు. అబ్బాయిల పేరెంట్స్ కూడా చెప్తున్నాను, కట్నం లేకపోయినా అమ్మాయిని పెళ్లి చేసుకోండి. అమ్మాయి అదృష్టం కలిసి ఉంటే మీ ఇల్లే ధనలక్ష్మి వనం అవుతుంది, కల్పవృక్షం అవుతుంది.